ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పీపీ విధానానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాలు కార్యక్రమం అక్టోబర్ 10వ తారీఖు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ రోజు కోసూరు నుంచి నర్సరావుపేట జిల్లా కార్యాలయానికి చేర్చే భాగంలో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. పెదకూరపాడు నియోజకవర్గం నుంచి 50,500 సంతకాలు సేకరించడం జరిగింది. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ప్రజలు ఇంత ఉత్సాహంగా సంతకాలు చేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా భావిస్తుంది. మరి ఈ రోజు ర్యాలీగా తీసుకొని నర్సరావుపేట జిల్లా కార్యాలయానికి వెళ్ళి 15వ తారీఖు జిల్లా మొత్తం సంతకాలు తీసుకొని ఆ బాక్సులు మొత్తం కూడా కేంద్ర కార్యాలయానికి వెళ్ళడం జరుగుతుంది 10వ తారీఖు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 10వ తారీఖు గవర్నర్ గారిని కలిసి ఆయనకి వినతి పత్రం వేయడం జరుగుతుంది. ఇంతమంది కోటి సంతకాలు వ్యతిరేకంగా ఈ పీపీ విధానానికి వ్యతిరేకంగా ఉన్నారనేది ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 5 సంవత్సరాల్లో మరి ఎంతో కష్టపడి తీసుకొచ్చి పేదలకి మెడికల్ కాలేజీలు కట్టిద్దాం అనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో తీసుకొచ్చి దాదాపు ఒక 6 కాలేజీలు కూడా ప్రారంభోత్సవం చేయడం కూడా జరిగింది. దాంట్లో ఈ రోజున స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారు. మరి ఎంతో మంది వైద్యం చేర్చుకుంటా ఉన్నారు. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలి, అందుబాటులో ఉండాలి మెడికల్ కాలేజీ. ఈ ప్రైవేటీకరణ ద్వారా ఈ హాస్పిటల్స్ లో ఎక్కువ దోపిడీ జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఆరోగ్యశ్రీ గాని ఈ మెడికల్ కాలేజీలు గాని మండలానికి ఒక హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. మరి పెద్ద గ్రామం ఉంటే కూడా ఇవ్వటం జరిగింది. అట్లాగే ప్రతి ఊరికి ఒక విలేజ్ లో ఒక హెల్త్ క్లినిక్ తీసుకురావడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా లేదు. ఇది ప్రతి గ్రామానికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ టెస్ట్ చేయించుకునే విధంగా తీసుకురావడం జరిగింది. మరి ఇంత సౌకర్యం చేసి ముఖ్యమంత్రి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనిది చేస్తే మరి ఈ రోజున ఒక ప్రైవేటీకరణ చేద్దామనే ఆలోచన రావటం అనేది ఇది మంచి పద్ధతి కాదు. పేదలకి వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తలపెట్టాడు. దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి దీంట్లో ఒక దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఎంతో మంది పిల్లలు ఇప్పుడు చదువులు ఆపేసుకునే పరిస్థితి వచ్చారు. కాలేజీల్లో వాళ్ళకి ఎగ్జామ్స్ రానియట్లేదు. మరి ఫీజు రియంబర్స్ ద్వారా దాదాపు 3,000-4,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంది. దాన్ని కూడా ఇప్పుడు ఇమీడియట్ గా రిలీజ్ చేసి ప్రభుత్వం పిల్లలు చదువుకునే విధంగా వాళ్ళకి ఫీజు రియంబర్స్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఇన్ని ప్రభుత్వం మంచి పనులు చేస్తాన్ని మీరు చెడగొట్టే విధంగా మీరు అనేక వాగ్దానాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చి మరి ఆ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఫీజు రియంబర్స్ ప్రతి పిల్లవాడికి కూడా ఫీజు రియంబర్స్ ఇవ్వాల్సిన కోరుతున్నాను. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి ప్రభుత్వం కింద ఉంచాలని చెప్పి మా డిమాండ్ అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరు కడతారు? దాదాపు ఒక 50 ఎకరాలు 500 కోట్ల ఆస్తి ఒక ప్రైవేటు సంస్థకు అప్పచెప్పి దీంట్లో 857 జీవుల ద్వారా దాంట్లో పనిచేసే సిబ్బందికి, డాక్టర్స్ కి అందరికీ కూడా గవర్నమెంట్ జీతాలు కట్టాలి. గవర్నమెంట్ జీతాలు కడతా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఏంటో మరి ఇంతవరకు ఎవరికి అర్థం కాని విషయం. ఒక హాస్పిటల్ అది మెడికల్ కాలేజీకి ఒక 500 కోట్ల రూపాయలు అయితే ఆ ప్రాంతం ప్రజలు ఉచితంగా వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంది. పేదవాడు ఏదైనా అకస్మాత్తుగా ఒక హాస్పిటల్కి వెళ్తే 4 లక్షలు 5 లక్షలు అయితే అది ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వ హాస్పిటల్స్
మండలానికి ఒకటి, జిల్లాకి మెడికల్ కాలేజీ ఇలాగా తీసుకురావడం జరిగింది. మరి దీన్ని మీరు కంటిన్యూ చేయండి, అంతేగాని ఉన్నాటిని కూడా చెడగొట్టే మార్గం చేయొద్దని చెప్పి మరొకసారి మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.